బ్రేకింగ్ న్యూస్. ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్కౌంటర్ కంటిన్యూ అవుతోంది. గరియాబంద్ నౌపాడ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటివరకు 24 మంది మావోయిస్టులు మృతి చెందారు. భీకర ఎన్కౌంటర్ కొనసాగుతుండటంతో రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతం రణరంగంలా మారింది. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఇప్పటివరకు 16 మంది డెడ్ బాడీలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టులతో పాటు సైనిక సిబ్బంది కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. కోబ్రా బిలియన్ కానిస్టేబుల్ నీరజ్ కుమార్ వర్మకు తీవ్ర గాయాలయ్యాయి. నువాపాడాకు చెందిన ఎస్ఓజీ ధమేందర్ సైతం ఈ ఎన్కౌంటర్లో గాయాలు పడ్డారు. దీంతో వీరిద్దరికీ వైద్యం అందిస్తున్నారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాయి ఈ బలగాలు. AK-47, SLR, ఇన్సాస్, ఇతర ఆటోమేటిక్ ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. సర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. మొత్తం 60 మంది మావోయిస్టులు ఉన్నారనే ఇంటెలిజెన్స్ సమాచారంతో దాదాపు 1000 మంది బలగాలతో జాయింట్ ఆపరేషన్ను నిర్వహించారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జాయింట్ ఆపరేషన్ కొనసాగుతోంది.